ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడు, వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం, దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం, పూర్ణైశ్వర్యము
10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగాళ్ళలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి, రావణాసురుడివి, నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ, కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్కగాళ్ళలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్కగాళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి, సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడు గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందం లాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడు పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ₹1 ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందరూ డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడేమంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా మనకి షష్టమంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహ ప్రభావాల వలన భృగశుట్ దోషము అనేటటువంటిది ఉంటుంది. అత్తగారులతో ఆడవాళ్ళతో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే శని యొక్క ప్రభావం వలన మీ ఆయుర్దాయం పెరిగేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. పనులన్నీ కూడా కాస్త మందకొడిగా అయినప్పటికీ కూడా పట్టుదలతో మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మే 29వ తేదీ వరకు కూడా మరి ఈ యొక్క కేతుగ్రహము అనేటటువంటిది కొన్ని పంచాంగాల్లో మే 18 అని ఉంది. మరి ఆ మే 18 వరకు కూడా మీకు కేతువు కన్యారాశిలో ఉన్నంత కాలం కూడా మీకు ఏమవుతుందంటే కాస్త చాదస్తంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత మే 18 తర్వాత లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకాచకా మీకు పూర్తవుతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీకు ఈ యొక్క విద్యార్థులు మరి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఫారెన్ వెళ్ళే అవకాశాలు మీకు వస్తాయి. రాజ్యస్థానంలో కుజుడు మరి మీకు నేచపట్టి ఉన్నాడు. దానివల్ల మీకు వృత్తిలో కాస్త చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మీకు జాబ్ ఇన్సెక్యూరిటీ ఏమీ లేదు. మీ ఉద్యోగం ఎక్కడికి కూడా పోదు, భద్రంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క తులారాశి వారికి కొంతమందికి కుక్కలు కరవడానికి అవకాశాలు ఉన్నాయి, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేచపట్టినటువంటి కుజగ్రహ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి మరి ఫ్యామిలీ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తారు. పబ్బులు, రెస్టారెంట్లు అంటూ మీరు విందు వినోద కార్యక్రమాలతో అసలే మే నెల ఇప్పుడు సెలవులు, పిల్లలతో ఫ్యామిలీలతో బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ అప్పుల గురించి మర్చిపోతారు. కొత్తగా అప్పులు చేసి చక్కగా మే 14 వరకు మీరు ఊరులు తిరుగుతారు. మే 14 తర్వాత మీకు భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన
మీరు అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. అదృష్టం కలిసొస్తుంది. ఇక మిగతావన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ వీడియోల్లో మనం తెలుసుకుందాం. కీప్ వాచింగ్. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలండి? మనం గురుగ్రహం బాగుండలేదు. మే 14 వరకు గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు దానం చేసుకోవాలా. 3000 రూపాయలు వాళ్ళకి దక్షిణ ఇచ్చుకోవాలి. అంతేగాని పేదవాళ్ళకి ఇవ్వండి దానాలు ఎక్కువగా. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళకి అసలు ఇవ్వకూడదు అనమాట. మరి లక్షల రూపాయలు పెట్టి మేము హోమాలు చేయించుకుంటామండి, ఇలాంటివి మాకేం ఫలితం లేదంటే మీరు ఇచ్చింది, మీరు చేయించుకున్నది వెధవల దగ్గర చేయించుకున్నారు. మీరు చేయించుకున్న వాళ్ళు కూడా నెంబర్ 1 వెధవలు అనమాట. ఏం చదువుకోలేదా మీకు? కామన్ సెన్స్ లేదా? పేదవాడెవడు, మంచోడెవడు, లేకపోతే చదువుకున్న పండితుడెవడు, చదువుకున్నాడు ఎవడు తెలియదా మీకు? కాబట్టి జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సాంప్రదాయబద్ధంగా తాతల హయాం నుంచి కమర్షియల్గా కాకుండా నాన్ కమర్షియల్గా ఉన్నటువంటి గురువుల చేత, పండితుల చేత, పంతుల చేత చక్కగా వాళ్ళకి దానం ఇచ్చుకుంటే వాడు ఆశీర్వదిస్తాడు. వాడు పెళ్ళం పిల్లలు ఆశీర్వదిస్తారు. వాళ్ళు బలిసిన వాళ్ళకి లక్షల లక్షల రూపాయలు మాకు కావాలనేటటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించినట్లయితే మీరు వాళ్ళు కూడా రౌరవాద నరకాలకి వెళ్ళిపోతారు దానం ఇచ్చినా సరే. అలాగే చక్కగా ఈ యొక్క మేడి చెట్టుని చూసుకోండి. మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోండి. చక్కగా బకెట్ నీళ్లు పోసుకోండి. 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేసుకోండి. ఈ విధంగా డైలీ మిగతా రోజుల్లో ఏదో ఒక నియమం పెట్టుకొని 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు మీరు అలా చేసుకుంటూ ఉండండి. అప్పుడు బ్రహ్మాండంగా మీ యొక్క అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుంది. శుభమస్తు.